చార్ధామ్ యాత్రకు భక్తులు ప్రవాహంలో వస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ప్రతిరోజు చార్ధామ్ యాత్రకు వస్తున్నారు. తమ ఆరాధ్య దైవాల సందర్శన కోసం గంటల తరబడి క్యూ లైన్లలో ఓపిక్గా నిలబడి ఎదురుచూస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ పెరిగింది. ప్రధానంగా కేదార్నాథ్ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రద్దీ బీభత్సంగా ఉంది. దీంతో పోలీస్ వర్గాలు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశాయి. చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇటు బదరీనాథుణ్ణి, అటు కేదారనాథుణ్ణి దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. కాగా గతంలో ఇంతటి భారీ సంఖ్యలో భక్తులు ఎన్నడూ రాలేదంటున్నారు చార్ధామ్ యాత్ర నిర్వాహకులు. ఇదిలా ఉంటే ప్రతిరోజు కొత్తగా వేలాది మంది యాత్రికులొస్తున్నారు. తమ ఆరాధ్య దైవాల సందర్శన కోసం గంటల తరబడి క్యూలైన్లలో ఓపికగా నిలబడి ఎదురుచూస్తున్నారు. కాగా కేదార్నాథుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు ఒక ప్రవాహంలా వస్తున్నారు. దీంతో కేదార్నాథ్ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రద్దీ బీభత్సంగా ఉంది. దీంతో పోలీస్ వర్గాలు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశాయి. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు సంపూర్ణ చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో ఇప్పుడు ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. దూరం నుంచి చూస్తే వాహనాల కాన్వాయ్ కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్కింగ్ లాట్లను తలపిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఒకవైపు వీకెండ్ సెలవులు, మరోవైపు చార్ధామ్ యాత్ర. వీటన్నిటి ఫలితంగా పచ్చని హిమాలయాలు కాస్త అతిపెద్ద పార్కింగ్ జోన్లుగా మారిపోయాయి. జోషిమఠ్ ప్రాంతంలో అయితే పరిస్థితి బీభత్సంగా ఉంది. అనేక కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మీటర్ దూరం కదలడానికి కూడా సదరు వాహనాలకు గంటల కొద్దీ సమయం పడుతోంది. దీంతో వేలాది మంది చార్ధామ్ యాత్రికులు, పర్యాటకులు రహదారుల మీదనే చిక్కుపడిపోయారు. వాహనాలు వెళ్లే మార్గం కనిపించకపోవడంతో గంటల కొద్దీ కార్లలోనే చార్ధామ్ యాత్రికులు కాలం గడుపుతున్నారు. కాగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఈ సీజన్లో కేదారనాథుణ్ణి దర్శించుకున్న వారి సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ వ్యవధిలో ఇంతమంది భక్తులు కేదారేశ్వరుణ్ణి దర్శించుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు ఆలయ నిర్వాహకులు. అలాగే బదరీనాథుణ్ణి దాదాపు 8 లక్షలకు పైచిలుకు భక్తులు దర్శించుకున్నట్లు చార్ధామ్ యాత్ర నిర్వాహకులు తెలియజేశారు. కాగా అవసరమైన ఏర్పాట్లు చేసుకుని చార్ధామ్ యాత్రకు రావలసిందిగా భక్తులకు శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ, బీకేటీసీ అధికారులు వెల్లడించారు. అంతేకాదు, నైరుతి పవనాలు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వానలకు కూడా అవకాశాలున్నాయన్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని భక్తులను బీకేటీసీ అధికారులు కోరారు. అలాగే చార్ధామ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ను కూడా అడ్వాన్స్డ్గా చేసుకోవాలని బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహాన్ సింగ్ కోరారు. అలాగే మంచు కురిసే అవకాశాలున్నందున వెచ్చని నూలు దుస్తులు వెంట తెచ్చుకోవాల్సిందిగా ఆయన భక్తులకు సూచించారు. కేదార్నాథ్ ఆలయం భారత్లో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇదొకటి. ఈ ఏడాది ఏప్రిల్ 23న కేదార్నాథ్ ఆలయం తిరిగి తెరుచుకుంది. దీంతో 6 నెలల విరామం తర్వాత భక్తులు జ్యోతిర్లింగ దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు దొరుకుతోంది. కాగా శీతాకాలం మంచు కారణంగా ఆలయాన్ని ఇటీవల మూసివేసిన సంగతి తెలిసిందే. కేదార్నాథ్ ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ జ్యోతిర్లింగం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కేదార్నాథ్ ఆలయ ప్రస్తావన స్కాంద పురాణంలో ఉందని పండితులు చెప్తారు. వాస్తవానికి ఈ ఆలయం 3 పర్వతాల మధ్యన ఉంటుంది. కాగా ఆలయం చుట్టూ మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే కేదార్నాథ్ ఆలయాన్ని ఆది శంకరుల వారు నిర్మించారని పెద్దలు చెబుతారు. ఇక్కడి శివలింగం రాయి రూపంలో కనిపించడం ఒక విశేషం. ఏమైనా ట్రాఫిక్ జామ్లతో చార్ధామ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.